నమస్తే అండి అందరికీ. నేను గేమ్ చేంజర్ మూవీ చూశాను. సో, ఆ మూవీ మీతో నా ఒపీనియన్ షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో చేస్తున్నా. అయితే ఈ వీడియో చేసే ముందు నేను చాలా నెగెటివ్ రివ్యూస్ చూస్తున్నా. అవేవి నమ్మొద్దు. మూవీ అయితే బానే ఉంది. మీరు మీ ఫ్యామిలీతో, మీ పిల్లలతో కూడా తీసుకువెళ్ళి చూడొచ్చు మూవీ. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ మీ ఇంట్లో ఆడవాళ్ళైతే మాత్రం అప్పన్న క్యారెక్టర్‌ని ఓన్ చేసుకుంటారు. బయటకొచ్చి అప్పన్న క్యారెక్టర్‌ని అయితే మర్చిపోరు. ఓకేనా? అయితే మూవీలో ఎళ్ళే ముందు సినిమా స్టార్ట్ అవ్వడమే ఫైట్‌తో స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బావుందండి. మన ఇది 'రామ్ చరణ్' గారు యాస్ ఎ ఐఏఎస్ ఆఫీసర్ కింద ఓకే. 'రామ్‌నందన్' ఆయన లుక్ గాని, ఆయన అటైర్ గాని నేను ఆయన్ని 'రామ్ చరణ్' గారు కాదు యాస్ ఎ ఐఏఎస్ ఆఫీసర్‌గా ఆయన చూసినట్టు అనిపించిందనమాట. చాలా పొలిటికల్ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ మళ్ళీ 'రామ్ చరణ్' గారి మధ్యన ప్లస్ హీరోయిన్ మధ్యన జరిగే ఎమోషనల్ సీన్స్ గాని, వాళ్ళ లవ్ ట్రాక్ గాని చాలా బావుంది. తర్వాత ఏంటంటే మన కామెడీ సీన్స్ మన 'రామ్ చరణ్' గారి మధ్యన, 'సునీల్' గారి మధ్యన జరిగే సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అన్నీ ఫస్ట్ హాఫ్‌లో జరుగుతాయి. చాలా బాగుంది. ఎక్కడ కూడా మనకు బోర్ అనిపించదు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్‌లో చెప్పుకోవాలంటే రెండండి. ఇది మన కాలేజ్ బ్యాక్ డ్రాప్. 'రామ్ చరణ్' గారిని చూస్తే నేను 'తొలి ప్రేమలో' పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టు అనిపించింది. నాకు ఆ లుక్కు, ఆ రగ్గిడ్ లుక్ చూస్తుంటే నాకు చాలా అదే కదా! ఆయన యాక్టింగ్ గాని చాలా బావుంది. అది కాకుండా ఎస్పెషల్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్‌లో గాని, సెకండ్ హాఫ్‌లో గాని డాన్స్ అండి. 'రామ్ చరణ్' గారి డాన్సు పీక్‌లో ఉన్నదండి. పీక్. ఎక్సలెంట్‌గా ఉంది డాన్స్ అయితే. డాన్స్ గాని, పాట పిక్చరైజేషన్ గాని, సో, మన ఈవెన్ హీరోయిన్ కూడా డాన్స్ చాలా చేసింది. ఓకేనా? ఎక్సలెంట్ అండి. అన్ని పాటలు గూడా టాప్ నాచ్ అనుకోవచ్చు. తర్వాత, తర్వాత చెప్పుకోవాలనుకుంటే అప్పన్న క్యారెక్టర్ అండి. సోల్ ఆఫ్ ద మూవీ. ఆ ఫ్లాష్ బ్యాక్ అన్నది సోల్ ఆఫ్ ద మూవీ. అప్పన్న క్యారెక్టర్ మీరందరూ కూడా ఆహ్, రంగస్థలం కోసం మాట్లాడుకుంటారు. ఈ మూవీ చూసిన తర్వాత అప్పన్న క్యారెక్టర్ కోసం మాట్లాడుకుంటారు. ఎవరు కూడా మర్చిపోరు గూడా. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఎవరైతే చూస్తారో మూవీని, థియేటర్ బయటకొచ్చిన తర్వాత గూడా అప్పన్న క్యారెక్టర్ మనసులో నిలిచిపోతాడండి. అంత చేశారాయన. నాకు రంగస్థలం గుర్తులేదు. అప్పన్న క్యారెక్టర్ చూసిన తర్వాత మరి రంగస్థలం గాని, రీసెంట్‌గా 'త్రిబుల్ ఆర్‌లో' చేసిన యాక్టింగ్ గాని, దానికి టాప్ నాచ్ అండి. ఇప్పుడు నేను నెగెటివ్ చెప్పుకోవాలనుకుంటే, అప్పన్న క్యారెక్టర్ అన్నది అసల ఫ్లాష్ బ్యాక్ అన్నది సోల్ ఆఫ్ ద మూవీ. కానీ ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతాం మూవీలోకి ఫ్లాష్ బ్యాక్ అయిపోద్దని చాలా చిన్నగా పెట్టాడది. అది, అది గాని కొంచెం ఇంకా లెంత్ పెట్టుంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోనసల. అక్కడే అంటే చాలా వితిన్ ఒక నాకు తెలిసి 10 మినిట్స్ ఎంతో పెట్టినట్టున్నాడు అంతే. మొత్తం అంతా అయిపోయింది. ఇలాగ మనం ఇలా ఎంటర్ అవుతాం ఎమోషనల్‌గా అక్కడ కట్ చేసేసాడది. అదొకటండి. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. ఇది స్టోరీ అంటారా? రొటీన్ పొలిటికల్ స్టోరీ. మీరు సీట్‌లో కూర్చోగానే మీకు సినిమా అర్థమైపోద్ది. నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందన్నది. సో, దీనికేమి మీరు కూర్చొని నెక్స్ట్ ఏం జరుగుతుందని మీరేమి థింక్ చేయక్కర్లేదు. నార్మల్ స్టోరీ తీసుకున్నారు శంకర్ గారు. అసల నాకు అనిపించింది ఏంటంటే, ఇది 'దిల్ రాజు శంకర్ మార్క్' మూవీ కాదండి. అది కూడా అది 4 ఇయర్స్ ఎందుకు పట్టిందని కూడా ఇది కూడా నాకు ఆశ్చర్యంగానే ఉంది. 3:4 ఇయర్స్ ఎందుకు పట్టిందన్నది. అది కూడా ఎంత బడ్జెట్. ఊరికనే ఖర్చు పెట్టాడాయన డబ్బులు. మీకు అర్థమవుతుందా? అంత డబ్బులు ఈ మూవీకి ఇంత డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. ఓకేనా? ఇదైతే మూవీ అయితే బానే ఉంది. నార్మల్‌గా ప్రతి ఒక్కళ్ళు ఎళ్తే సెకండ్ హాఫ్‌లో చిన్న లాగ్ ఉంటది గానీ, మూవీ అయితే అంతా ఓవరాల్‌గా బానే ఉందండి. మన 'రామ్‌నందన్' వాళ్ళ అమ్మగారి మధ్యన సీన్స్ గాని, ఓవరాల్‌గా అయితే మూవీ బావుంది. ఎవరు కూడా నమ్మొద్దు. మీరెళ్లి మూవీ మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మూవీ అయితే ఎక్సలెంట్. మీరు 'రామ్‌నందన్‌ని' ఎంజాయ్ చేస్తారు. మీరు బయటకొచ్చేటప్పుడు మాత్రం థియేటర్‌లో బయటకొచ్చేటప్పుడు అప్పన్న క్యారెక్టర్‌ని మీరు మర్చిపోరు. ఆయన క్యారెక్టర్ నేను చెప్ మ మీరు నా మాట వినండి. నా మాట గుర్తుపెట్టుకోండి. అప్పన్న క్యారెక్టర్ మాత్రం మన 'రామ్ చరణ్' గారు మాత్రం చింపేశారు. మీకు అర్థమవుతుందా? చింపేశారు. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు గూడా నాకు అప్పన్న క్యారెక్టర్ ఇక్కడే ఉన్నాడు. మర్చిపోను. అంత చేశారాయన. రంగస్థలం కన్నా సరే, 'త్రిబుల్ ఆర్' కన్నా నేను పదే పదే సార్లు చెప్తున్నానని మీరు ఏమి అనుకోవద్దు. అప్పన్న క్యారెక్టర్ చాలా బావుంది. గానీ డిసప్పాయింట్ చేసింది శంకర్ గారండి. ఎందుకంటే అప్పన్న క్యారెక్టర్ గాని, ఫ్లాష్ బ్యాక్ గాని చాలా చిన్నగా పెట్టారు. దానివల్ల మూవీ కొంచెం డౌన్ అయింది. ఆ ఫ్లాష్ బ్యాక్ గాని ఇంకా పెద్దగా పెట్టి, ఇంకా ఎమోషనల్ ఇంకా డెప్త్‌కెళ్ళుంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోను. ఓకేనా? ఓకే. అందరూ మూవీ ఎంజాయ్ చేయండి. మూవీ అయితే చాలా బావుంది. థాంక్స్ అండి. మీ వీర. బాయ్.